మన హీరో 'ప్రభాస్' గారి సినిమాలో ఒక ఫైట్ సీన్ ఈ బ్రిడ్జ్ మీదే తీశారు. అది ఏ సినిమానో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఓన్లీ డై హార్డ్ ఫ్యాన్సే కనిపెట్టగలుగుతారు. సో ఇవాల్టి వీడియోలో నేను లంకావీలోనే కాదు మొత్తం మలేషియాలోనే ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన ఈ స్కై బ్రిడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నా ఫుల్‌గా. సో మీరైతే ఫస్ట్ ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్‌లో వీడియోస్ ఫస్ట్ టైం గాని చూస్తుంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి కంటెంట్ చూడండి. మలేషియా సంబంధించి ఒక 10, 12 వీడియోస్ ఉంటాయి. మీకు గాని టైం ఉంటే అవన్నీ చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఈ చిన్న చిన్న ట్రావెలర్స్‌ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా డైరెక్ట్‌గా కంటెంట్‌లోకి అయితే వచ్చేసేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ఇవాళ మన మలేషియా ట్రిప్‌లో 5th డే అనమాట. సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో ఇప్పుడు మనం లంకావీలో స్కై బ్రిడ్జ్ అనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంది. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తా ఉన్నా స్కూటీ వేసుకొని. ఈ ప్లేస్‌ని మనమే డైరెక్ట్‌గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అక్కడ టికెట్ తీసుకొని. లేదంటే కొన్ని దగ్గరలో టూర్స్ ఉంటాయన్నమాట బీచ్ల దగ్గర. సో అక్కడ టికెట్ తీసుకుంటే వాళ్ళే పికప్, డ్రాప్, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అలా అయినా వెళ్ళొచ్చు. సో నా దగ్గర స్కూటీ ఉంది కాబట్టి నేను సోలోగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఓరియంటల్ విలేజ్. అక్కడ దాకా బైక్‌లో వెళ్ళి బైక్‌ని అక్కడే పార్క్ చేసి ఆ తర్వాత టికెట్ తీసుకొని కేబుల్ కార్‌లో కొండ పైకి వెళ్ళాలి. సో మనకి మొత్తం మా బ్యూటీ ఆ విజువల్స్ అంతా కొండ పైనుంచి అనమాట ఉండేది. బైక్‌ని అయితే ఇక్కడ పార్కింగ్‌లో పెట్టేసా. సో ఇప్పుడు వెళ్ళేసి టికెట్ తీసుకొని చూపిస్తాను మీకు మొత్తం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎలా వెళ్ళాలి. ఇక్కడ ఒక ఓరియంటల్ విలేజ్, ఇక్కడ ఒక విలేజ్ లాగా ఉంది. అంటే మన గూగుల్ మ్యాప్లో చూపించింది అయితే అదే. ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోమని చెప్పింది. వెల్కమ్ లంకావి స్కై క్యాబ్. సో చూడండి ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా మీరు ఎట్లా పడితే అట్లా రావడానికి లేదు. డ్రోన్స్ నాట్ అలౌడ్, ఆల్కహాల్ ఉండకూడదు, అలాగే పెట్స్ కూడా. సో ప్రజెంట్ అయితే మనం ఇద్దరు పార్కింగ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ డీ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇదిగోండి ఇలాగా ఈ కేబుల్ కార్స్కి పైకి వెళ్తాం. సో ఇక్కడ మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి షాపింగ్ చేయడానికి. బ్యాగ్స్, స్పెక్ట్స్, చెప్పులు ఇంకా చాలా అయితే దొరుకుతాయి. అలాగే బట్టలు కూడా ఉన్నాయి అటు సైడ్. బట్టలు, ఫుడ్ కూడా దొరుకుతుంది. మన ఫుడ్ దొరకదు కానీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఒక చిన్న సైజు ఊరులాగా ఉంది ఇది ఈ ప్లేస్. అంటే టూరిస్ట్ ప్లేస్ బాగా ఓకే. ఆడ 7-Eleven అయితే ఉంది. ఆడికి వెళ్ళి ఏదో ఒక ఫుడ్ తీసుకొని తిని తర్వాత స్టార్ట్ అవుదాం. లోపల షాప్లోకి వెళ్ళి మ్యాగీ తీసుకున్నా. బట్ మ్యాగీకి హాట్ వాటర్ లేదంట వాళ్ళ దగ్గర ప్రెజెంట్. సరే అని చెప్పి బన్ను తీసుకున్నా. ఈ బన్ను కూడా పిజ్జా బన్ను. సో అదే టికెట్ కౌంటరు. వెళ్ళి ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి లాకర్ కూడా ఉంది, లాకర్ ఫెసిలిటీ కూడా. సో గైస్ టికెట్ అయితే తీసేసుకున్నా. ఇక్కడ కాంబోస్ అనమాట. కేబుల్ కార్కి సపరేట్ కాంబో, అక్కడ స్కై బ్రిడ్జ్కి సపరేట్ కాంబో. ఇవ్వండి టికెట్ తీసుకుంటే ఇలాగ చేతికి ఒకటైతే వేస్తారు. సో నేను తీసుకుంది స్కై బ్రిడ్జ్ కాంబో. 89 రింగెట్స్ అయితే పడింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1800 అటు ఇటుగా. మళ్ళీ దీంట్లో మనకి విఐపి కూడా ఉంటాయి. ఇవి ఎక్స్ట్రా కాస్ట్ ఈ విఐపి తీసుకోవాలంటే. ఇక్కడ ఎక్కువ వెయిటింగ్ అయితే లేదు. కొద్దిగా జనాలు తక్కువ ఉన్నారు ఈ ప్లేస్లో. అది కొంచెం హ్యాపీ, త్వరగా అయిపోతుంది. ఒక దాంట్లో 6 మెంబర్స్ ఎక్కచ్చు. సో మామూలుగా లేదు, విఐపి కంటే స్పెషల్ అన్నమాట. మనం చూడండి మొత్తం నా ఒక్కడికే ఈ కేబుల్ కారు. నార్మల్గా దీంట్లో 6 మెంబర్స్ ఎక్కాలి. బట్ మన లక్ ఫేవర్ చేసి ఇది వచ్చే టైంలో ఎవరు రాలేదన్నమాట నా వెనకాల. సో నేను ఒక్కడనే ఎక్కేసి వెళ్తున్నా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. లాస్ట్ టైం మలేషియాలో అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ ఇప్పుడు ప్రశాంతంగా సో అలాగే కొండ పైకి ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ దాన్ని కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి పొగంతా వస్తూనే ఉంటాయి. మొత్తం పెద్ద ఫారెస్ట్, మొత్తం కొండలే. చుట్టూ చూడండి అసలు ఎట్లా ఉందో. ఇప్పుడు దాకా ముందు చూశారు కదా, ఒకసారి మీకు బ్యాక్ వ్యూ చూపిస్తా.
దాని గాలి చాలా ఫోర్స్గా వస్తుంది. గాలి వచ్చినప్పుడు అటు ఇటు ఊగుతుంది. సో మన స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ దిగి కాసేపు అలాగా కొండల్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన ప్యాకేజ్లోనే స్కై బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, అది కూడా ఇంక్లూడ్ అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. పైనుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు ఈ ప్లేస్కి రావాలంటే మార్నింగే రండి, ఆఫ్టర్నూన్ 2 లోపు. ఎందుకంటే అప్పుడైతేనే మీకు క్లియర్ విజువల్స్ అయితే ఉంటాయి. ఆ బీచ్, ఈ చెట్లు ఇవంతా. ఈవినింగ్ వచ్చారంటే మళ్ళీ అంత క్లియర్ కనిపించకపోవచ్చు మంచు వల్ల. ఇదండి బీచ్, మొత్తం బీచ్, ఐలాండ్స్ అంతా బీచే. ఈ పక్క బీచ్ ఉంది చూడండి, ఐలాండ్ కదా, ఇంకా అట్లనే ఉంటుంది. చాలా థిక్ ఫారెస్ట్, అసలు చూడండి గ్యాప్ కూడా లేదు, చెట్లు అట్లా ఉన్నాయి. అందులో అంటారు కదా చీమల దూరని చిట్టడి, ఆ టైప్లో ఉంది. సో అక్కడ వచ్చేసి ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ ఒకటి, దాన్ని అక్కడ దాకా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది మన ప్యాకేజ్లో లేదు, అది సపరేట్గా తీసుకోవాలి. మన దాంట్లో వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అటుపక్క ఉంది, దానికి వెళ్దాం ఫస్ట్. ఛాన్స్ ఉంటే ఇది కూడా ట్రై చేద్దాం. సో సేమ్ అలాగే మన కేబుల్ కార్ కూడా వచ్చింది పైకి. మొత్తం కింద నుంచి ఇట్లా లేపినాడు, ఒక కరువు తిరిగి లేచింది పైకి. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చినందుకు వర్త్. ఈ ప్లేస్ నిజంగా 100% రికమెండ్ చేస్తాను నేనైతే. మలేషియాకి వచ్చినందుకు ఈ ఒక్క ప్లేస్ నన్ను సాటిస్ఫై చేసింది నిజంగా. సో మీరు కానీ మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో లంకావి ప్లాన్ చేసుకోండి. అండ్ లంకావిలో ఈ స్కై క్యాబ్ ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ఇది జస్ట్ స్టార్టింగ్ ప్లేసే, ఇంకా మనం స్కై బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. బ్రిడ్జ్ మీద వాక్ చేసేది చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో మనకి ఫొటోస్ తీయడానికి ఎవరు లేరు కదా, సో నేను ఏం చేస్తున్నానంటే ఎవరైనా కపుల్స్ సెల్ఫీలు తీసుకుంటుంటారు, దాన్ని ఇక్కడ కపుల్స్ ఇద్దరు సెల్ఫీలు తీసుకుంటున్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కెన్ ఐ టేక్ పిక్చర్ అని చెప్పి అడుగుతాను అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు తీయమని వాళ్ళ ఫోన్ నాకు ఇస్తారు. సో వాళ్ళకి ఒక 10 ఫొటోస్ తీసి లాస్ట్లో కెన్ ప్లీజ్ టేక్ 1 ఫోటో ఫర్ మీ అని చెప్పి అడుగుతున్న వాళ్ళని ఖచ్చితంగా తీస్తారు కదా. అంటే నార్మల్గా అడిగినా కానీ ఫొటోస్ తీస్తారు, బట్ మనకు కొంచెం మొహమాటం కదా డైరెక్ట్గా వెళ్ళి ఫోటో అడగాలంటే, అందుకని అలా ట్రై చేస్తున్నా. సో ఈ ప్లేస్లో డ్రోన్స్ అలో లేదనమాట. ఇక్కడ డ్రోన్ ఎగరేయొద్దు ఇన్ కేస్ మీ దగ్గర డ్రోన్స్ ఉంటే. అది ఈగల్స్ నెస్ట్ స్కై వాక్. దానికి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి, అది మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాదు. అదొన్ని అక్కడ మీకు దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఆ కేబుల్ కార్ ఎక్కి ఈ స్టాప్లో మనం ఎక్కడైతే దిగామో ఆ స్టాప్లో మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ మీదకి రావచ్చు. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. మీరు ఆ బ్రిడ్జ్ని ఒక సినిమాలో చూస్తుంటారు, అది ఏ సినిమానో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన ప్రభాస్ గారిది. ఫస్ట్ ఈ చెట్లను చూసి నేను ఇక్కడ ఏమన్నా ఈ ఫ్లోర్ మీద వేసారేమో అనుకున్నా, కానే కాదు. ఇది కింద నుంచి అంటే కొండపై నుంచి వచ్చిన చెట్టు, దాన్ని కొట్టేయకుండా చూడండి ఎలా సెట్ చేసినారు. చుట్టూ ఈ ఐరన్ పెట్టేసి చెట్టును మాత్రం అలానే ఉంచారు. అండ్ ఈ చెట్టుకి ఫ్లవర్స్ కూడా చూస్తారా, భలే వెరైటీగా ఉన్నాయి, ఎల్లో అండ్ వైట్. అదొకటే కాదు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇలానే. అండ్ అది ఇటు వాలిపోకుండా చైన్లు అయితే కట్టినారు. నిజంగా అది కొట్టేయాలంటే ఎంతసేపు అడ్డం ఉంటుంది కదా అని చెప్పి, కానీ వాళ్ళు కొట్టేయకుండా దాన్ని కూడా ఒక మంచి డిజైన్ లాగా పెట్టారు. నైస్. సో ఇంకా ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ కేబుల్ కార్ ఎక్కి నెక్స్ట్ ఆ బ్రిడ్జ్ స్కై బ్రిడ్జ్ ఉంది కదా, సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మన కేబుల్ కార్ జర్నీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా లాక్స్, ఇది లాక్ యువర్ విష్ అని ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్లో లాక్స్ తెచ్చి మొత్తం అతికిచ్చేసినారు. చాలా ఉన్నాయి, నాకు తెలియదు ఇది ఉంటుందని. సో మీరైతే తెచ్చుకోండి కింద నుంచి ఒక లాక్, ఇక్కడికి మీ విష్ కోరుకొని అతికించండి.
ఓ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ అమ్ముతున్నారు లాక్స్ కూడా. Tava dizendo pra ele fechar, estava. లవ్ లాక్ అంట ఇది. సో మీరు ఎవరన్నా లవ్ చేస్తుంటే వాళ్ళ కోసం ఈ లాక్ని అయితే అక్కడ కట్టండి. ఓన్లీ ఫర్ వన్ సైడ్ లవర్స్. సో ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ అయితే దొరుకుతుంది, ఏవో సమ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పైకి వెళ్దాం. అసలు విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. బీచే హైలైట్ అసలు, ఏమన్నా ఉందా బీచ్. అక్కడ దూరంగా మళ్ళీ ఒక ఐలాండ్ అయితే ఉంది, ఇటు సైడ్ చాలా ఐలాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఈ స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇద్దండి ఇలాగ మెట్లు మొత్తం దిగి అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. లేదు అంత ఓపిక లేదనుకుంటే ఇక్కడ ట్రైన్ వస్తుంది అనమాట, దానికి ఎక్స్ట్రా టికెట్. మళ్ళీ ఆ ట్రైన్ ఎక్కితే అదొక ట్రాక్ డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కడితే అన్నీ వస్తాయి. నేనైతే నడుచుకుంటానే వెళ్తున్నాను. అట్లాగా ఫారెస్ట్లో నడిచిన ఒక ఫీలింగ్ ఉంటుంది, నేచర్ వాక్. ఈ కేబుల్ కార్లు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, పొద్దున్న నుంచి నైట్ వరకు నాన్ స్టాప్గా తిరగతానే ఉంటాయి అన్నమాట. ఇవైతే మెట్లు అయితే చాలానే ఉన్నాయి. దిగేటప్పుడు ఏదో విధంగా దిగేయచ్చు, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది. ఆల్రెడీ నాకు ఎదురు వస్తున్నారనమాట కొంతమంది రిటర్న్ ఎక్కుతూ. ఒక్కొక్కరు ఆయాస పడిపోతూ మోకాలు మీద చేతులు వేసుకుని వంగిపోయి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది, రిటర్న్ మన వయసు కూడా ఇంతేనా అని. కానీ నడిచిపోతేనే బాగుంటుంది అదండి. లేదు మీకు అంత ఓపిక లేదనుకుంటే అట్లాగా ఆ ట్రైన్ అది ఎక్స్ట్రా డబ్బులు కడితే దాన్ని వెళ్ళిపోవచ్చు. బట్ నన్ను అడిగితే అలాగే ఫారెస్ట్ మధ్యలో నుంచి కొంచెం నడుచుకుంటూ ఫారెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైనా చాలా మెట్లు ఉన్నాయి, మధ్య మధ్యలో మనకి కూర్చోవడానికి స్టాప్స్ కూడా ఉన్నాయి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. సో గైస్ వచ్చేసాం ఈ స్కై బ్రిడ్జ్ దగ్గరకి. సో ఇది గ్లాస్ బ్రిడ్జ్ అయితే కాదు, నార్మల్ బ్రిడ్జ్, ఏదో సమ్ సిమెంట్ వేసి పెట్టినారు. బట్ అలాగే గాల్లో నడిచిన ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో, దాని చుట్టుపక్కల కొండలు. ఈ బ్రిడ్జ్ని ఆ కొండ మీద నుంచి దాన్ని ఈ కొండకైతే కనెక్ట్ చేస్తున్నారు. అలాగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఆ కొస్తాక. ఒకసారి మీకు కింద చూపిస్తా చూడండి ఎలా ఉందో. Алиска, ты чувствуешь, что он шатается? మనం ఎంత హైట్లో ఉన్నామో, గాలికి ఊగిపోతుంది. చూడండి ఎంత లోతుందో కింద. అటు సైడ్ ఒక పెద్ద కొండ, దానిపైన తిరిగాం మనం. అక్కడి నుంచి మెట్లు దిగేసి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు అలాగా ఆ పక్క దాకా వెళ్ళేసి వద్దాం. దాన్ని అక్కడక్కడ ఇలాగ గ్లాసులు అయితే పెట్టున్నారు, మొత్తం కాదు కానీ ఇది బ్రేక్ అయినట్టుంది. సో దీని మీద నడవాలంటే షూ వేసుకోకూడదు. ఒక 3 దగ్గరలు ఉంటాయి అలాగా స్టెప్స్గా పెట్టినారు అంతే. ఇక్కడ చూడండి కొండల మధ్యలో నుంచి బీచ్. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయిడ. కౌలాలంపూర్లో కన్నా లంకావీలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఈ స్కై బ్రిడ్జ్ 650 meters అబోవ్ సీ లెవెల్ పైన ఉంది. ఇది రీసెంట్గానే కట్టాను, ఒక 20 years బ్యాక్. 2004లో కంప్లీట్ అయింది, 2005లో ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి మీకు బాగా కనిపిస్తుంది చూడండి వ్యూ.
సో ఇంకా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం వచ్చిన దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఉంటుంది మనకి అసలు సినిమా. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి, దిగేటప్పుడే చాలా కష్టంగా ఉండింది, ఇంకా ఎక్కడం అంటే తప్పదు ఇంకా. సో గైస్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మన లంకావి స్కై క్యాబ్ బ్రిడ్జ్ది. ఒక 3 నుంచి 5 అవర్స్ పెట్టుకోండి దీనికి. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం 5 అవర్స్ కూడా అవసరం లేదు, 3 అవర్స్ సరిపోతుందిలే. సో మంచి ఎక్స్పీరియన్స్. చూశారు కదా విజువల్స్ ఎలా ఉన్నాయో. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంటికి బయలుదేరుతున్నా, అదే మా హాస్టల్కి. దారిలో ఎక్కడైనా ఫుడ్ తినేసి డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళి పడుకోవడమే వాళ్ళకి రెస్ట్. మ్యాక్సిమం ఇంకా ఎక్కడికి వెళ్ళను ఇవాళ. సో అదే గైస్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. రేపు ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవాళ మిస్ అయింది కదా, అది రేపు ఎర్లీ మార్నింగ్ 9 స్టార్ట్ చేసి 10 అక్కడ రీచ్ అయ్యి దాన్ని రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. అది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. సరే మరి ఉంటా. బాయ్ ఫ్రమ్ లంకావి మలేషియా. అండ్ వీడియోగా నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సరే మరి ఉంటా. బాయ్.